నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లహరి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ప్రజల్లో నైపుణ్యాభివృద్ధి ఆవిష్కరణల ప్రోత్సాహంతో ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందన్న ప్రధానమంత్రి ఉపాధిపై పోస్ట్ బడ్జెట్ వెబినార్లో వర్చువల్గా ప్రసంగించిన నరేంద్ర మోదీ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ పశు ఔషధి కింద తక్కువ ధరకే జెనరిక్ మందులకు ఆమోదం ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు నాయుడు భేటీ గత ప్రభుత్వం వైద్య విద్యను నిర్వీర్యం చేసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ధ్వజం ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏడాదికి 20,000 అందిస్తున్నామన్న అచ్చెన్నాయుడు ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో వార్షిక సాంస్కృతిక ఉత్సవం వివిధతాక అమృత మహోత్సవ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల ప్రత్యేక సంప్రదాయాలను ప్రదర్శించడం ద్వారా ఈ ఉత్సవం దేశ వైవిధ్య వారసత్వాన్ని జరుపుకుంటోంది. భారతదేశ శక్తివంతమైన వారసత్వాన్ని పౌరులకు మరింత చేరువ చేయడంతో పాటు రాష్ట్రపతి భవన్ను కల్చరల్ ఎక్స్చేంజ్ కేంద్రంగా మార్చడం ఈ ఉత్సవం లక్ష్యం. ఈ ఎడిషన్లో 500కు పైగా కళాకారులు నేత కార్మికులు వారి కళాకృతులను ప్రదర్శిస్తున్నారు. కాంజీవరం, పోచంపల్లి, ఇక్కత్, మైసూరు పట్టు చీరలతో పాటు ఇత్తడి, చెక్క, చేతి పనులతో సహా సంప్రదాయ హస్తకళలు చేనేతలు ప్రదర్శిస్తారని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఈ ప్రదర్శన అద్దం పడుతుందన్నారు. बहुत बहुत सराहना करती हूँ. देश के अलग अलग क्षेत्रों की अनूठी परंपराओं को इस उत्सव में प्रदर्शित किया जाता है. पिछले साल आयोजित पहला संस्करण भारत के उत्तर पूर्वी क्षेत्रों पर केंद्रित था. उसे बहुत पसंद किया गया और सभी उत्तर पूर्वी राज्यों के कारीगरों और कलाकारों को प्रोत्साहित किया गया है. पहले संस्करण में 1.25 लाख से अधिक आगंतुकों ने भागीदारी ली थी. मुझे खुशी है कि ऐसे आयोजन के द्वारा यहाँ पर देश के कुशल और निपुण ప్రజల్లో నైపుణ్యాభివృద్ధి ప్రతిభను పెంపొందించడం ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోనే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందని అప్పుడే ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకు భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి రావాలని ఆవిష్కరణలకు ఆవిష్కరణలకు తోడ్పాటు అందించాలని కోరారు. బడ్జెట్ అనంతరం ఉద్యోగ కల్పన అంశంపై నిర్వహించిన వెబినార్లో ప్రధాని వర్చువల్గా పాల్గొన్నారు. గడిచిన శతాబ్దం నుంచి 3 కోట్ల యువతకు నైపుణ్య శిక్షణ అందించామని 5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను నెలకొల్పామన్నారు. దశాబ్ద కాలంలో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టెలిమెడిసిన్ సౌకర్యాన్ని విస్తరింపజేస్తున్నట్లు తెలిపారు. ఇన్నోవేషన్లో పెట్టుబడులు వికసిత్ భారత్ను సుగమం చేస్తాయన్నారు. दुनिया से एक कदम आगे रहने की जरूरत है. एक रिलायबल, सेफ और डेमोक्रेटिक देश जो एआई में इकोनॉमिकल सॉल्यूशंस दे सके, विश्व को उसका इंतजार है. आप इस सेक्टर में अभी जितना इन्वेस्ट करेंगे भविष्य में उतना ही एडवांटेज आपको मिलेगा. इस रिपोर्ट के मुताबिक 2015 से 2025 के बीच 2015 से 2025 के बीच इन 10 वर्षों में भारत की इकोनॉमी ने 66% की यानी 66% की ग्रोथ दर्ज की है. भारत अब $3.8 ट्रिलियन की इकोनॉमी बन गया है. ये ग्रोथ कई बड़ी इकोनॉमीज से भी ज्यादा है. वो दिन दूर नहीं जब भारत $5 ट्रिलियन की इकोनॉमी बनेगा. देश भर में 50 डेस्टिनेशंस को टूरिज्म पर फोकस करते हुए विकसित किया जाएगा. इन डेस्टिनेशंस में होटलों को इंफ्रास्ट्रक्चर का दर्जा दिए जाने से ईज ऑफ टूरिज्म बढ़ेगा, स्थानीय रोजगार को भी बढ़ावा मिलेगा. होम स्टे के लिए
मुद्रा योजना का दायरा भी बढ़ाया गया। దేవభూమి ఉత్తరాఖండ్లో 4,000 కోట్ల రూపాయల వ్యయంతో సోన్ప్రయాగ్ నుండి కేదార్నాథ్కు రోప్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రిత్వ శాఖ అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రోప్వే నిర్మాణంతో యాత్రికుల ప్రయాణ సమయం భారీగా తగ్గనుందన్నారు. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈరోజు కొత్త ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక అంశాలపై ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరిస్తూ 2,730 కోట్ల రూపాయలతో 12 కిలోమీటర్ల మేర హేమకుండ్ సాహిబ్ రోప్వేను కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. అలాగే పశు ఔషధి కింద తక్కువ ధరకే నాణ్యమైన జెనరిక్ మందులు అందజేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. हम अपनी विरासत पे गौरव करें और साथ ही साथ उसको मॉडर्न टाइम्स के हिसाब से डेवलप करने का भी प्रयास करें. इसमें पहला प्रोजेक्ट जो आज अप्रूव हुआ है वो है केदारनाथ रोपवे. 4 धाम में बहुत ही महत्वपूर्ण धाम है केदारनाथ धाम. यहाँ एक 12.9 किलोमीटर का रोपवे बनाने का आज फैसला लिया गया है. करीब 4,081 करोड़ 4,081 करोड़ रुपीस का ये प्रोजेक्ट होगा. और जो 12 ज्योतिर्लिंग में से एक ज्योतिर्लिंग केदारनाथ जी है, वहां पर जितने श्रद्धालु भक्त जाते हैं उनके लिए 4 धाम की इस यात्रा में एक बहुत बड़ा माइलस्टोन ये प्रोजेक्ट बनेगा. जो बड़ा फायदा होगा वो ये होगा कि जो आज 8 से 9 घंटे की जर्नी है वो 36 मिनट्स की जर्नी हो जाएगी. दूसरा प्रोजेक्ट इसी कड़ी में है विरासत भी विकास भी का हेमकुंड साहिब का रोपवे. हेमकुंड साहिब की जो बहुत बड़ी एक महत्वपूर्ण स्थान है हमारी संस्कृति में. वहाँ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో సహా పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉచితంగా వైద్య విద్య అందకపోవడంతో పేద విద్యార్థులు నష్టపోయారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వైద్య కళాశాలలపై శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. వైద్య విద్యను నిర్వీర్యం చేసేలా, విద్యార్థుల నైపుణ్యాన్ని నిరుత్సాహపరిచేలా గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడం లేదన్నారు. ప్రైవేటీకరణకు పీపీపీ మోడల్కు మధ్య తేడా ఉందని, మెడికల్ కళాశాల యాజమాన్య హక్కులు పూర్తిగా ప్రభుత్వం వద్దే ఉంటాయన్నారు. సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడ, 5 గుంటూరు వైద్య కళాశాల గుంటూరు, 6 ప్రభుత్వ వైద్య కళాశాల ఒంగోలు, 7 ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల నెల్లూరు, 8 శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి, 9 ప్రభుత్వ వైద్య కళాశాల కడప, 10 కర్నూలు వైద్య కళాశాల కర్నూలు, 11 ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం. జాతీయ వైద్య కమిషన్ ఎంబీబీఎస్ కోర్సు మొదటి సంవత్సరంలో ప్రవేశాల కొరకు 2019-24 కాలంలో ఈ కింది 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి పత్రం ఎల్ఓపి మంజూరు చేయడమైంది. 1 ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరం 2023-24 మధ్య 150 సీట్లు, 2 ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరం 23-24 150 సీట్లు, 3 డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు 150 సీట్లు, శ్రీ పింగళి వెంకయ్య ప్రభుత్వ వైద్య కళాశాల 2023-24 మధ్య 150 సీట్లు, ప్రభుత్వ వైద్య కళాశాల నంద్యాల 2023-24 150 సీట్లు, మొత్తం 750 సీట్లు. 50 సీట్లతో 2024 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శాసనమండలిలో ఈరోజు మంత్రి మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు అందిస్తామన్నారు. ఇందుకోసం బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు.
ఊరు వాడ చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 7,000 ఇస్తే మీరు దానికి కొంత కలిపి 12,000 ఇచ్చారు. మేము మేనిఫెస్టోలో ఎన్నికల ముందు రేపు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ డబ్బుతో సహా 20,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. ఎన్నికల ప్రచారంలో చెప్పాం. మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, మొత్తమే మేము 20,000 ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అది కూడా ఈ రోజు సభ్యుల సంఖ్య అడుగుతున్నారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ వెబ్ ల్యాండ్ ఉందో, వెబ్ ల్యాండ్ లో ఎవరి పేర్లు ఉంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది. అది మనకి 43 లక్షల మందికి అందుతుంది. ఇంకా మన దగ్గర అర్హత కలిగినటువంటి రైతులు ఇంకా 9-10 లక్షల మంది ఉన్నారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 43 లక్షలు, మన దగ్గర ఉన్నటువంటి 9 లక్షలు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కన్స్ట్రక్షన్ ఎక్స్పోను ఆయన సందర్శించారు. ఈ ఎక్స్పోలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ మరో 2-3 రోజుల్లో రాజధాని నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. నిర్మాణ రంగంలో కొత్త విధానాలు వచ్చాయని, సాంకేతికతను వినియోగించుకుని నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు. Not only in householding, even commercial, and as well as you can see sports stadiums, major sports stadiums are also coming in the state of Andhra Pradesh, mainly the capital Amravati, which is going to be the main part in the construction. New technology is to be implemented there. So our builders have, the reach of the builders has to go beyond and use the technology and simplify the construction. So I would thank the organizers for conducting such an expo in Vijayawada, and they should frequently, and the organizers are well aware of conducting industrial expos, and I am glad. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన గాది శ్రీనివాసులు నాయుడు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాసులు నాయుడును ముఖ్యమంత్రి అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని గౌరవిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో మోసపూరిత పరిపాలన సాగుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో యువతకు ప్రభుత్వం మొండి చేయి చూపించిందన్నారు. నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీని నెరవేర్చలేదన్నారు. వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఆ సూపర్ 6, ఆ సూపర్ 7 విషయాలు ఏమిటి? ఆ మేనిఫెస్టోలో మీరు 143 హామీలను ఇచ్చారు. ఆ 143 హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరి నోట్ల నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు. ఏది చెప్పినా అబద్ధం, ఏది చెప్పినా మోసం. ఎన్నికలప్పుడేమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ ఇన్నింటికి బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర. అది కూడా బడ్జెట్ వరకే ఇచ్చింది ఎంత అని చూస్తే ఒక పెద్ద బోర్డు సున్నా కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రజెంటేషన్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఎల్లాప్రగడ ఆడిటోరియంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొని ద గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పోస్ట్ బడ్జెట్ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమ, పన్ను అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాలు వ్యవసాయ సాంకేతికత సూచనలను అందిస్తూ రైతులకు లాభం చేకూర్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని నంద్యాల ప్రాంతీయ పరిశోధన కేంద్రం అసోసియేట్ డైరెక్టర్
డాక్టర్ జాన్సన్ తెలిపారు. అనంతపురంలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో 43వ శాస్త్రీయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జాన్సన్ మాట్లాడుతూ ఈ కేంద్రంలో వివిధ పంటలకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు తయారు చేసి రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. నారు మొక్కలు, కోళ్ల పెంపకంను ప్రోత్సహించి రైతులకు లాభం చేకూర్చేలా వివిధ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. వాళ్ళు సాధించినటువంటి ప్రగతిని ఎందుకంటే వివిధ శాఖల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు రైతులకు శిక్షణ తరగతులు అయితేనేమి, క్షేత్ర పరిశీలనలు అయితేనేమి, ప్రథమ శ్రేణి ప్రదర్శనలు అయితేనేమి, సామూహిక ప్రదర్శనలు వీటన్నిటిని కూడా ఇతర విస్తరణ విభాగంలో ఎన్నో పనులు చేసినారు. వీటన్నిటిని కూడా క్రోడీకరించి ఇప్పుడు ప్రదర్శించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో అంటే మన అనంతపురం జిల్లాలో ఏవైతే రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిని కూడా దృష్టిలోకి తీసుకొని వ్యవసాయంలో అయితేనేమి, సస్య రక్షణలో అయితేనేమి, ఉద్యానవనంలో అయితేనేమి, తర్వాత పశు పోషణలో అయితేనేమి వీటన్నిటిలో కూడా రైతులకు ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలను గుర్తిరిగి ఆ మండలాల్లో వాళ్ళు చేపట్టే పనులు, వాళ్ళు చేస్తున్న దానికి లేక సాంకేతికంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఉన్న రికమెండేషను ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేసి దానికి అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు కానీ, పరిశీలన క్షేత్రాలు కానీ, ప్రథమ శ్రేణి పరీక్షగా ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఏఐని అడుగుదాం. ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి లిమిటెడ్, కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్. లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్ తో ఫ్యూచర్ సెట్ అవుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద పశువులకు ఉచితంగా గాలికుంటూ బ్లూ సెల్యులోస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కర్నూలు పశు వైద్యశాల డిప్యూటీ డైరెక్టర్ హేమంత్ కుమార్ తెలిపారు. కర్నూలులో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ గాలి ద్వారా వ్యాపించే గాలికుంటు వ్యాధి సోకే పశువులకు పాలిచ్చే శక్తి తగ్గుతుందని, వ్యవసాయ పనులకు ఉపయోగపడే పశువులు సరిగ్గా పనిచేయలేవన్నారు. బ్లూ సెల్యులోసిస్ వ్యాధి వల్ల పశువుల్లో గర్భకోశ వ్యాధులు వచ్చి రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, కావున రైతులు పశువులన్నిటికీ ప్రభుత్వం ఉచితంగా అందించే ఈ టీకాలను వేయించాలన్నారు. గిట్టల్లో పగుళ్ళు వచ్చి పుండ్లు ఏర్పడతాయి కాబట్టి కుంటుతూ ఉంటుంది. అందుకని గాలి ద్వారా వ్యాపిస్తూ కుంటడం ఏర్పడుతుంది కాబట్టి గాలికుంటు వ్యాధి అంటారు. దీనివల్ల ముఖ్యంగా ఈ వ్యాధి వల్ల ఏమంటే పశువులు చనిపోవడం తక్కువ ఉంటాయి కానీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, అంటే ఉత్పత్తి శాతం తగ్గిపోతుంది. అంటే పాలిచ్చే పశువులు పాలు ఇవ్వలేవు, వ్యవసాయం పనిచేసే పశువులు పనిచేయలేవు. సో దీనివల్ల రైతుకు చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి దీన్ని అరికట్టాలని ఈ గాలికుంటు వ్యాధి టీకాలు మనం ఈ నెలలో ఉచితంగా రైతు సోదరులకు ప్రతి పశువుకు వేయడం జరుగుతుంది. అంటే రైతు దగ్గర ఏ పశువులు ఉన్నాయో, అంటే ఈ వ్యాధి వేటికి వస్తుందంటే 2 గిట్టలు ఉన్న పశువులు అన్నిటికీ వస్తుంది. అంటే ఒక గుర్రాలు గాడిదలు తప్ప మిగతా వాటికి అన్నిటికీ 2 గిట్టలు ఉంటాయి. కాబట్టి ఆవులు కానీ, గేదెలు కానీ, ఎద్దులు కానీ, తర్వాత మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న వాటన్నిటికీ కూడా మనము ఈ గాలికుంటు వ్యాధి టీకాలు రైతు సోదరులు వేయించుకుంటే, ఎందుకంటే అది ఆ వ్యాధి మళ్ళా మనకు రాకుండా పూర్తిగా అరికట్టేదానికి వీలు ఉంటుంది. ఈ సీజన్లో ముఖ్యంగా అది వస్తుంది. విశాఖపట్నంలోని ఆకాశవాణి కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఇంటర్మీడియా పబ్లిసిటీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏడీజీ రాజేందర్ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేసిన కార్యకలాపాలను ప్రజలకు చేరువ చేసే అంశాలపై చర్చించామన్నారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. Our Finance Minister Nirmala Sitharaman's visit to Visakhapatnam tomorrow. We discussed on how we can interact with media more frequently, how we can take forward the CSR initiatives. We can use the mechanism of press too. We can use the mechanism of frequent interaction with the media heads of various organizations, and thus ensure that whatever
positive things are happening across the central government departments within the state and the PSUs and of course the state government could be taken to the public through this mechanism of IMPCC in a very integrated manner where each one of us is together. So PIB could be issuing the press release, Doordarshan could be doing the coverage, we could be using the social media post and this way. నాటుసారాకు దూరంగా ఉండండి, జీవితాన్ని కాపాడుకోండి అనే నినాదంతో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద నవోదయం 2.0 కళాజాత రథయాత్ర వాహనాన్ని జిల్లా కలెక్టర్ చేతన్ జెండా ఊపి ప్రారంభించారు. నాటుసారా తాగితే ఎటువంటి అనర్థాలు జరుగుతాయో పాట రూపంలో కళాజాతర బృందం ఆలపించింది. ఈ సందర్భంగా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నరసింహులు మాట్లాడుతూ నాటుసారా వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ఇబ్బందులు, సామాజిక ఆర్థిక ఇబ్బందులపై ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ ప్రచార రథయాత్రని గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడమైంది. ఈ ప్రచార రథయాత్ర కళాజాతర బృందాలు సత్యసాయి జిల్లాలోని అన్ని సారా చేసే గ్రామాల్లోనూ సారా అమ్మే గ్రామాల్లోనూ తిరిగి ప్రజల్ని చైతన్యవంతులు చేసి సారా నుంచి ప్రజలు విముక్తి చేసేసి ఈ రథయాత్ర ప్రారంభించడమైంది. ఈ ప్రోగ్రాంని దిగ్విజయంగా ఈరోజు ప్రారంభించి దాదాపు 2 months లోపు మొత్తం సత్యసాయి జిల్లాలో సారా లాకోకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఎక్సైజ్ శాఖ ముఖ్య ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు తమ రోజువారీ ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదపడతాయని కాకినాడ జిల్లా కలెక్టర్ సకలి షణ్మోహన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మహిళా ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన 2 రోజుల స్పోర్ట్స్ మీట్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు విధి నిర్వహణ, కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, ఈ క్రమంలో వారెంతో ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఈ క్రీడా పోటీలు ఆ ఒత్తిడిని అధిగమించేందుకు దోహదపడతాయన్నారు. లాట్ ఆఫ్ అస్ మనం చాలా రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో కొన్ని ఎక్కువ వర్క్ కానీ తర్వాత రెగ్యులర్ రివ్యూస్ కానీ ఎక్కువ అయింది. సో ఈ 2 days ఫర్గెట్ ఎవ్రీథింగ్, చూసుకునేది ఏదో 9వ తేదీ చూసుకోవచ్చు మళ్ళీ. సో ఈ 2 రోజులు మర్చిపోయి ప్లీజ్ హ్యావ్ ఫన్ అండ్ మేడం చెప్పినట్లు స్టే హెల్తీ. And I come from a family where my mother is working, so she works as a teacher. So నాకు తెలుసు అది ఎలా ఉంటుంది, how a mother can manage family plus study. So I completely appreciate and understand ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ఒక ఫ్యామిలీలో. I wanted to say this ఎందుకంటే because there's a very stark difference ఒక వర్కింగ్ ఉమెన్ ఉన్న ఫ్యామిలీకి వర్కింగ్ ఉమెన్ లేని ఫ్యామిలీకి how especially sons view దేర్ స్పౌజెస్ కానీ వైఫ్స్ కానీ సిస్టర్స్ కానీ. సో అలాంటి ఒక మంచి సాంప్రదాయం రావాలి అంటే ఒక వర్కింగ్ ఉమెన్ ఉండాలి ఒక ఫ్యామిలీ అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ పర్సనల్లీ. సో ఐ రియల్లీ గ్రామీణ మహిళా సాధికారత దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన కార్యక్రమాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మహారాష్ట్ర బీడ్ జిల్లా గ్రామీణ ప్రాంతంలోని దేవల గ్రామ మహిళా రైతులు. సాగు నుంచి మార్కెటింగ్ వరకు వ్యవసాయంలోని ప్రతి దశలోనూ మహిళలే ముందుండి నారీ శక్తిని చాటుతున్నారు. ఈ ఆదర్శ గ్రామ మహిళలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్ర బీడ్ జిల్లా గ్రామీణ ప్రాంతంలోని దేవల గ్రామ మహిళలు వ్యవసాయ రంగంలో ఓ విప్లవాన్ని సృష్టించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళలకు అందిస్తున్న ప్రత్యేక పథకాలు, ప్రోత్సాహకాలను ఇక్కడి గూట్ మహిళా వ్యవసాయ సమూహం విజయవంతంగా వినియోగించుకుని వ్యవసాయ క్రాంతికి కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక్కడి గ్రామంలోని వ్యవసాయ పనులన్నీ మహిళలే స్వయంగా చేస్తున్నారు. విత్తనాల శుద్ధి నుంచి పంట కోత వరకు అన్నిటిలోనూ నైపుణ్యం సాధించారు. వ్యవసాయ పనులకు ట్రాక్టర్ నడపడమే కాకుండా క్రిమి సంహార మందుల పిచికారీ మొదలైన పనులన్నీ కలిసికట్టుగా చేస్తున్నారు. మహిళలు ఆర్గానిక్ గ్రామీణ కిసాన్ రైతు సమూహం స్థాపించి పరస్పరం సహాయ సహకారాలతో సాగు చేస్తున్నారు. गटात आल्यामुळे माझा फायदा, पहिलं मी काय करत होते, शेतातले नांगरण आसन, खुडकी आसन, कोळपण आसन मी एकटी मालकासोबत करीत होते. पण त्यावेळेस मी एवढं काम करून मालक माझा म्हणजे अभिमान म्हणत नव्हते तू करतीस म्हणून. मग मला वाईट वाटत होतं. मग गटात आल्याबद्दल माझ्यासोबतच्या ह्या बहिणी म्हणल्या की ताई तुम्ही एवढं काम करता तरी आप्पा तुम्हाला असे का करतात. మహిళలు జీవనాధారం కోసం వ్యవసాయ రంగం మీదే ఆధారపడి కుటుంబానికి ఆర్థిక దన్నుగా నిలుస్తున్నారు. మహిళలు సామూహికంగా పనిచేయడం వల్ల
పొలం ఖర్చులు తగ్గించుకుంటున్నారు. దీంతో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకుంటున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం, నీటి ఫౌండేషన్, వ్యవసాయ శాఖల సహకారంతో రైతు గూట్ వ్యవసాయ సమూహం నుంచి ఫలితాలు సాధిస్తోంది. దేవల గ్రామ మహిళల సమూహ వ్యవసాయ విధానం సమాజంలోని ఇతర మహిళలకు స్ఫూర్తినిస్తోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర గ్రామాలలోనూ ఇలాంటి సమూహాలు ఏర్పడేందుకు ఈ మహిళలు ప్రేరణగా ఉన్నారని స్థానిక రైతులు తెలిపారు. नमो ड्रोन दीदी अभियान के तहत 1000 आधुनिक ड्रोन महिलाओं के स्वयं सहायता समूहों को सौंपने का अवसर मिला है। देश में जो 1 करोड़ से ज्यादा बहनें पिछले दिनों अलग अलग योजनाओं और प्रयासों के कारण 1 करोड़ बहनें लखपति दीदी बन चुकी हैं। గ్రామీణ మహిళా సాధికారత దిశగా ప్రధాని ప్రవేశపెట్టిన నమో దీదీ స్కీమ్, ముద్ర యోజన, ఉజ్వల యోజన వంటి పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళా రైతులు పురోగతి సాధిస్తున్నారు. వ్యవసాయ రంగంలో మహిళల పురోగతి సాధిస్తున్న ఈ గ్రామ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ప్రశంసలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2వ దశ ఖేలో ఇండియా శీతాకాల క్రీడలు జమ్మూ కాశ్మీర్లో గుల్మార్గ్లో ఈ నెల 9 నుండి 12 వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మంచు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గత నెల 22 నుంచి 25 వరకు ఈ శీతాకాల క్రీడలు జరగాల్సి ఉండగా గుల్మార్గ్లో మంచు లేని కారణంగా ఈ పోటీలను వాయిదా వేశారు. తిరిగి వాతావరణం అనుకూలంగా మారడంతో నిర్వాహకులు ఈ క్రీడలను మళ్లీ నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు ఈ పోటీలు వాయిదా పడినప్పుడు చాలా నిరాశకు గురయ్యామని, ఇప్పుడు తిరిగి పోటీలు నిర్వహిస్తూ ఉండడంతో ఉత్సాహంగా పోటీలకు సన్నద్ధమవుతున్నామని క్రీడాకారులు పేర్కొన్నారు. बहुत ज़्यादा खुशी हो रही है क्योंकि हम खेलो इंडिया में इस बार फिर से पार्ट ले रहे हैं। जो हमारे ट्रायल्स यहाँ पे हुए, ट्रायल्स में मैं सिलेक्ट हुआ हूँ JNK टीम से। 9th से हमारा खेलो इंडिया स्टार्ट होगा। पहले तो काफ़ी नाराज़ हुए थे जो 22 तारीख को खेलो इंडिया होने वाला था, क्योंकि यहाँ पे स्नो कंडीशन नहीं थे तो उसकी वजह से डिले हुआ था। तो इस बार काफ़ी खुश है 9th से ये गेम हो रही है। इस बार नेशनल भी नहीं हुआ बिकॉज स्नो बहुत ज़्यादा कम था। तो ये पहला इवेंट इस सीज़न का हो रहा है खेलो इंडिया। हम भी वेट कर रहे हैं 9th तारीख तक। ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల ఆధ్యాత్మిక మైత్రిని చాటే మల్కన్గిరి జిల్లా ప్రసిద్ధి జడ జాతర నేటి నుండి ప్రారంభమైంది. ఒడిశాలోని కలిమెల బ్లాక్ పరిధిలోని మనంకొండలో సంప్రదాయ ఆచారాల ప్రకారం 3 ఠాకూర్లుగా పిలిచే ఉత్సవమూర్తులైన కనమరాజ్, బాల్రాజ్, పోత్రాజ్ మరియు దేవి ముత్తలమ్మలకు ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవమూర్తులను విమానంగా పిలిచే ప్రత్యేక రథంపై ఆంధ్రప్రదేశ్లోని పోలేరు గ్రామానికి చేర్చారు. సుసేవేరి నదిపై ఠాకూర్లను పడవలో ఊరేగింపుగా ఆంధ్రప్రదేశ్లోని పోలేరు సమీపంలోని తడకేరుకు చేర్చారు. సంప్రదాయ పూజలతో ఉత్సవమూర్తులకు పవిత్ర స్నానం చేయించారు. తిరుగు ప్రయాణంలో ఈ జాతర వివిధ గ్రామాలలో బస చేసి మార్చి 8వ తేదీన మల్కన్గిరి చేరుకుంటుంది. జాతర సందర్భంగా సీలేరు నదీ ఘాట్ వద్ద భక్తుల సౌకర్యార్థం బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. జాతరలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ లాభాలలో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం భారీ లాభాలలో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ట్రేడింగ్ను కొనసాగించాయి. ఓ దశలో సెన్సెక్స్ 900 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ సైతం 22,400 మార్కు చేరువై చివరికి 22,350కు చేరువలో ముగిసింది. ఈ ఉదయం 73,005 పాయింట్ల వద్ద లాభాలలో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాలలోనే కదలాడింది. ఇంట్రాడేలో 73,933 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకి చివరికి 740 పాయింట్ల లాభంతో 73,730 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 255 పాయింట్ల లాభంతో 22,338 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 23 పైసల మేర బలపడి ₹26.96 వద్ద ముగిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.